అదే రెండవ సందేశం కూడా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానని అమ్మగారికి చెప్పొచ్చా. కానీ పైకి వచ్చిన తర్వాత చూస్తేనేమో మనకి ఇప్పటివరకు మళ్ళీ సాక్ష్యాలు నడిచినాయి అరగంట. ఇప్పుడు మళ్ళీ ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది. కాబట్టి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న నాకు స్పీడ్గా చెప్తే చెప్పండి. కానీ డానియల్ ఆయన చెప్పిన సాక్ష్యం నుంచి ఒక చిన్న ముక్క, దాంట్లో నుంచి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, తలంపు చెప్పమని. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనలో చాలా మందికి ఆ పరిస్థితి ఎదురవుతుంది. దాని మీద క్లారిటీ ఇవ్వమని దేవుడు చిన్న మాట చెప్పాడు, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొత్త నిబంధన విభాగము, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఈ మాట మీకు అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? పర్లేదు, చెప్పచ్చు. రెండు వచనాల్లో ఇప్పుడు మనకి బాగా గ్రహింపు కలిగినవి రెండు: ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ఈ రెండే మనకి బాగా ఐడియా ఉన్నటువంటి. కానీ పౌలు ఇప్పుడు ఆ రెండు కాకుండా ఇంకోటి పెట్టాడు. ఏంటది? ప్రకృతి సంబంధి అన్నాడు. అంటే ప్రకృతి సంబంధులు కొంతమంది ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ఈ ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు. ఈ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడట దేవుని ఆత్మ విషయములను అసలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడంట. కొద్దో గొప్ప శరీర సంబంధి అయిన మనిషి కొన్ని సంగతులను, దేవుని సంగతులు అంగీకరిస్తాడు. తనకి శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, పొలాలు, ఇళ్ళు కొనుక్కోవాలి అనేటువంటి శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. ఇహలోకంలో ఉంటాయి. నేత్రాశ అన్నాడు కదా, ఈ కంటితో చూసినవి ఎన్నో కోరుకుంటాడు. కొంతమంది త్రాగుతారు, దాన్ని మానలేరు, వాళ్ళకు ఉన్నటువంటి శరీర కోరిక అది. అట్లాగా కొన్ని చెడు, కొన్ని మంచివి, ఇలాగ శరీర సంబంధంగా చాలామంది చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళు చాలామంది అంగీకరిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎఫెసీ సంఘంలో కొంతమంది మద్యముతో మత్తులై ఉండకుడి అని అంటే, కొంతమంది ఏం చేస్తున్నారు? మత్తులై ఉన్నారు. మరి యేసు ప్రభువుని అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. బల్లో చేస్తాడు, వేస్తాడు. ఆ ఒక్కరోజు తాగడు. అట్లాగే ఇప్పుడు కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటే ఏం జరుగుతుంది? అది అన్నిళ్ళు కూడా జరుగుతుంది. మరి ఇది ఆదివారం చర్చకు వస్తాడు రాడా? అంటే ఇప్పుడు ఇతడు శరీర సంబంధం, ఆత్మ సంబంధం. ఈ రెండింటి పోరాటంలో ఎక్కువ శరీరానికే వాల్యూ ఇస్తాడు. పౌలు గలతీ పత్రికలో అన్నాడు కదా, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుచున్నది. ఆఖరికి దేనికి యాక్సెప్ట్ చేస్తాడు? ఓటేస్తాడు, శరీరానికి వేస్తాడు. శరీరానికి వేస్తాడు. కానీ యేసు ప్రభు దేవుడు కాదన్న వాడిని కూరుకుంటాడా? ఎవరో చెప్పింది, యేసే దేవుడు అంటాడు మళ్ళీ. ఇది శరీర సంబంధికి ఉన్నటువంటి అలవాటు. కొన్ని ఆత్మ సంగతులను అంగీకరిస్తాడు. కానీ ప్రకృతి సంబంధులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. వీళ్ళు అంగీకరించకపోను అవి వాళ్ళకి ఎలాగుంటాయంట? వెర్రితనముగా ఉంటాయి. ఇప్పుడు నేను అది చెప్తున్నా. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు కూడా సువార్త పరిచర్య చేస్తూ పట్టబడి అప్పగించబడ్డాడు. అవునా?
పట్టబడినప్పుడు అతను ఫేస్తుతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంభాషణ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం చూడండి. 26, 24. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా మహాఘనత వహించిన పేస్తూ నేను వెరివానడు కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రుడిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కదా. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించాడు. అంటే చాలామంది ఎలాగున్నారు? బంధకాలు ఉన్నారు. వాళ్ళని విడిపించాలి. విడిపించడానికి పౌలు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతుంటే అది ఎవరికి చెప్తున్నాడు? రాజుగారికి చెప్తున్నాడు, అగ్రిప్ప రాజుకి. అది విన్న ఫేస్త్ ఏమంటున్నాడు? వెర్రివాడ, నీకు అధిక విద్య వలన వెర్రిపట్టింది అంటాడు. అంటే వీళ్ళందరూ ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుతున్నంటే తెలిసిన వాళ్ళే కాదు వీళ్ళు. తెలిసిన వాళ్ళ ఉండి కూడా పౌలుని వెర్రివాడు అని అంటుంటే అగ్రిప్ప రాజు కూడా అబ్జెక్షన్ చెప్పట్లా. అవునా? అంటే ఇప్పుడు మన కుటుంబాల్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఆఫీసుల్లో, మన కాలేజీల్లో, అన్నిట్లో మన పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, క్రైస్తవ్యం అనేది ఉంది కానీ అందులో చాలామంది ఉన్నారు కానీ నువ్వు కొంచెం ప్రత్యేకంగా ఉన్నావు, నువ్వు వెర్రివాడివి. క్రైస్తవులు ఉన్న వాళ్ళు చాలామంది సినిమాలకు వస్తారు, నువ్వు రావు. క్రైస్తవులు ఉన్న వాళ్ళు చాలామంది అప్పుడప్పుడు టీం లంచ్కి వెళ్తారు, మందు కొడతానికి వెళ్తారు, నువ్వేమో తాగవు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఎలాగున్నావు? ఒక వెర్రివాడిలాగా ఉన్నావని వాళ్ళకి అభిప్రాయం కలుగుద్ది. ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఏ సంబంధులట? ప్రకృతి సంబంధులు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నేను, ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు వేటిని అంగీకరించరు, అసలు వివేచించరు. అవి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 చెప్తున్నా. అవి ఎలాగా? అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ఇప్పుడు అవి గ్రహించాలంటే అతడికి ఎలా గ్రహించగలడు? ఆత్మానుభవము చేత గ్రహింపగలడు. ఇప్పుడు ప్రకృతి సంబంధికి ఏముండదు? ఆత్మానుభవం ఉండదు. కాబట్టి వీడు వాటిని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? వాటిని వివేచించును గాని అన్నాడు. ఈ పాయింట్ పట్టుకోవాలి మీరు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడడు. అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధిగా నువ్వు కొనసాగాలి, సత్యంలోనే ఉండాలి, సత్యం కొరకు రోషం కలిగి ఉండాలి, సత్యం కొరకు ప్రాణం పెట్టేయాలి, సత్యాన్ని నేను అంటిపెట్టుకోవాలి, సత్యాన్ని పొడించుకోవాలి, దాన్ని నమ్మేయకూడదు అని సత్య స్వభావము, సత్యాశక్తి నీలో నరాన జీర్ణించుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నేను అర్థం చేసుకోలేను. అర్థం చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నప్పుడే నువ్వు ఆత్మ సంబంధివి, సత్య సంబంధివి. కానీ నేను ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు అనుకో, ఇంకా నువ్వు పూర్తి కాలేదని అర్థం. గుర్తు పట్టట్లేదు అనుకోండి, వాళ్ళకి వాక్యం తెలుసు. అవునా? వాళ్ళకి తెలియదు వాక్యం, వాళ్ళకి తెలుసు. వాక్యం తెలిసినోడు కూడా కొంచెం డౌట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు డౌట్ ఫీల్ అవుతాడు? ఎందుకు వివేచింపలేడు అంటే వాళ్ళు ఆత్మ సంబంధిని అనుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు? శరీర సంబంధులుగా ఉన్నారు. వీళ్ళకి శరీర సంబంధమైన బంధుత్వము, రక్త సంబంధము. ఇప్పుడు బర్నబా ఉన్నాడు కదా, మార్కు కోసం పోట్లాడినట్టు.
ఆ? నువ్వు మనోడురా, మన సంఘంరా, మన దగ్గరే ఉండాలిరా. ఆ? నువ్వు అటు ఇటు వెళ్ళకూడదురా, ఆయనది ఎవరిదిరా, ఈయనది ఎవరిదిరా అంటుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ మనల్ని వివేచింపలేనంత స్థానములో ఆత్మ సంబంధిగా నువ్వు ఉండాలి. ఉంటే అన్నింటినీ వివేచిస్తావు. సత్యములో ఉంటే, ఈ మొక్క చెప్పి ముగించేస్తా, సత్యంలో ఉంటే అన్నీ నువ్వు అనుకున్నట్టు అసలు ఎట్టి పరిస్థితిలో ఉండవు. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేవు. నువ్వు ఇలా అనుకుంటావు లేదు, అట్లాగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదని వాక్యం వస్తుంది. మనం ఏదైతే అనుకుంటామో అదేంటో తెలియదు, కానీ మన మనసులో అనుకునే కూడా ఆయన తెలిసిపోతున్నట్టున్నాయని ఫీల్ అవుతుంటాం. మరి బైబిల్ చదివినప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి కదా. సిరియానుల దండు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి పలు చోట్ల వాళ్ళు సైనికులను పెట్టి కూర్చున్నారు. ఈ సంగతి గ్రహించిన ఎలీషా ఇజ్రాయెల్ రాజుకి కౌరు పెట్టాడు. నువ్వు పలానా చోటుకు పోమాక అక్కడ ఇజ్రాయెల్ దండు ఉంది, మిమ్మల్ని యుద్ధంలో ఓడించి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారంటే, అవునాయి గారు అని చెప్పిన వెంటనే కొంతమంది మనుషులు పంపించి తెలుసుకొని నిజమైన అక్కడికి వెళ్లకుండా ఆగిపోయాడు. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలుమార్లు జరిగేటికల్లా సిరియా రాజుగారికి ఇప్పుడు డౌట్ వచ్చేసింది. ఎవడో మన దగ్గరే ఉండి ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికి పాస్ చేసేస్తున్నాడు, వాళ్ళని జాగ్రత్త పడిపోతున్నారు, ఎట్లారా దీని సంగతి మనం ఎలా తేల్చుకోవాలంటే ఒకడు వచ్చి ముందుకు వచ్చి చెప్పాడట. ఏమని? సార్ మన వాళ్ళు ఎవరు లేరు సార్, నువ్వు అంతఃపురంలో ఏదైతే ఆలోచన చేస్తున్నావో అక్కడ పర్వతం మీద కూర్చొని ఒక ఆయన తెలుసుకుంటున్నాడు. ఎవరైనా? ఎలీషా ప్రవక్త. ఇదంతా ఆయన వల్ల జరుగుతుందంటే, అరే మనం ఇజ్రాయెల్ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆయన పట్టండి అన్నాడు. అని రథాన్ని, రౌతులను, సైన్యాన్ని మొత్తం పంపించి మానేశారు. మొత్తం చుట్టూ పర్వతం చుట్టూ వేశారు, తీసుకెళ్ళిపోదామని. పెందలగాడి లేచినటువంటి పనివాడు గెహజీ వీళ్ళని చూసి కంగారు పడ్డాడు. అయ్యో ఎట్లాగా దైవజనుడా, మన పని అయిపోయింది, చాలామంది ముట్టడి వేశారంటే టెన్షన్ పడ్డాడా? సింపుల్గా ప్రభు వీడిని కన్నులు తెరవన్నాడు అంతే. వాళ్ళ చుట్టూ మన సైన్యం బేబస్సుగా ఉంది, ఇంకా పరలోక సైన్యం. వెంటనే వీడి కళ్ళు ముట్టమని చెప్పి వీడి కళ్ళు తెరిపించాడు. వచ్చిన వాళ్ళందరూ కళ్ళునే లేవు, వాళ్ళ కళ్ళు మూయమని చెప్పాడు. గెహజీ కళ్ళు తెరవమన్నాడు, సైన్యం కళ్ళు మూయమన్నాడు. కళ్ళు మూసేసి కళ్ళు కనబడక ఎదుక్కున్నాడు. ఎవరి కోసం వచ్చారు మీరంటే, ఫలానా ఎలీషా ప్రవక్త కోసం వచ్చారంటే, ఆయన ఇక్కడ లీడర్ వేరే చోట ఉన్నాడని అలా తీసుకొని ఇజ్రాయెల్ దండుపేటలోకి తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు కళ్ళు తెరవన్నాడు ఎలీషా. కళ్ళు తెరిచి చూస్తే ఇజ్రాయెల్ దండుపేటలో ఉన్నారు. అరే మనం శత్రువులు సామ్రాజ్యంలోకి వచ్చేసి ఎట్లా మన పరిస్థితిని కంగారు పడుతుంటే ఇజ్రాయెల్ రాజు వచ్చి వీళ్ళని చంపేనా అన్నాడు. ఏమొద్దు, ఫుల్ భోజనం పెట్టి పంపించమన్నాడు. చాలా హ్యాపీగా తిని వెళ్ళిపోయారు. కాబట్టి నాకు తెలియదు, నేను ఎలీషా ప్రవక్తను కాదు, కానీ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయనే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గ సబ్జెక్టు వాక్యం వచ్చిందో ఆ వాక్య ప్రకారం మనం సాక్ష్యం చెప్పడం కంటే ముఖ్యంగా ఆ వాక్యం మీద నిలబడడం ముఖ్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని అన్నాడంటే, నేను అప్పుడు చెప్పినప్పుడు వాక్యం నేనేం చెప్పా? మొట్టమొదటిగా ఆ వాక్యం నాకు పెళ్లి విషయంలో ఇచ్చాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను కొన్ని సంవత్సరాలు విశ్వాసిగా నడిచిన తర్వాత, సేవకుడిని అయిన తర్వాత, నేను ఆ మాట మర్చిపోకుండా పలుమార్లు సంఘంలో నేను వాక్యంలో చెప్పడానికి కారణం తెలుసా? సేవ విషయంలో కూడా నేను స్వబుద్ధిని ఆధారం చేసుకోను. ఇప్పటివరకు నేను ఇంకో వచనం మీద ఉన్నా, అది చెప్దామని, దానికి కావాల్సిన రిఫరెన్స్లు కూడా నెతికేసుకుంటున్నాను. కానీ సాక్ష్యం చెప్పేప్పుడు అది కాదు, ఇప్పుడు ఇది చెప్పు అన్నాడు. అంత వివేచింపలేనంత స్థితిలో ఎవడు, అన్యులే కానీ, బంధువులే కానీ, క్రైస్తవులే కానీ, ఎవడు మనల్ని వివేచింపలేనంత స్థితిలో మనం ఉన్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధివి, దేవుని కొరకు సత్యం కొరకు నిలబడే వ్యక్తివి. అలాగ ఉంటావా? నువ్వు ధన్యుడు, దేవునికి స్తోత్రం. అలాగా ఉన్నప్పుడు పౌలుని ఫేస్తూ వెర్రివాడా అన్నాడు. చాలా ఫీల్ అయిపోయాడా? ఫీల్ అయ్యాడా? ఏమన్నాడు? ఫీల్ అవ్వకుండా
వెర్రివాడిని కాదు కానీ చదువు. అది ఏం చెబుతున్నాడు? సత్యము చెప్పే వాళ్ళందరూ ప్రపంచానికి ఎలా కనబడతారు? వెర్రి వాళ్ళలాగా ఉంటారు. కాబట్టి మనం అసలు బాధపడకూడదు. బాధపడితే నువ్వు సత్యము నిమిత్తం బాధపడుతున్నట్లే. నేను వెర్రివాడను కాను, నేను ఎవరిని? సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. అట్లా ఉండాలి. అందుకని చెప్తున్నా. ఇప్పుడు దావీదు భక్తుడు కూడా అనేకులకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు అట్లా వింతకు కనబడాలి జనాలకి. మన అనేక విషయాల్లో మనం వింతకు కనబడం. ఆధ్యాత్మిక ప్రపంచంలో సత్యం కొరకు, దేవుని కొరకు విషయాల్లో మనం వింతకు కనబడం. దానికి ఆపోజిట్లో కనబడతాం. ఆపోజిట్లో వింతకు కనబడతాం. అలాగే అది కనబడాల్సిందే. ఆపోజిట్లోకి అది కనబడాల్సిందే. ఎలా కనబడాలి? ఇప్పుడు ఓఫీర్ గారు ఉన్నారనుకో, వచ్చినట్టు ఏం చేస్తాడు? పరిచర్య కొరకు అన్నిటి కొరకు వారేస్తాడు. ఆయనకంటూ ₹1 ఉంచుకోడు. మెడికల్ టెస్టులకు ఉంచుకోడు. దేవుడు ఇస్తాడు సార్, దేవుడు నడిపిస్తాడని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అనేకులకు ఒక వెర్రిగా ఉంటాడో ఉండడా? వింతగా ఉంటాడో ఉండడా? ఇప్పుడు ఆపోజిట్ చెప్పండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆశాఖండంలో పెద్ద ఆయన కూడా చాలా వింతగా గెలుస్తాడు. అవుతుంది, అవుదా? ఇప్పుడు ఆయన వింతగా ఉన్నాడు లేదా? ఆ వింతలు మనకొద్దు. ఆ విషయంలో మనం వింతగా ఉండద్దు. ఏ విషయంలో ఉండాలి? దావీదులాగా, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిలాగా వింతగా అనేకులకు ఒక వింతగా కనపడదాం. అప్పుడు పరలోకంలో దేవుడు మనల్ని చూసి అనేకులు వింతగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. అంటే భాగ్యం ప్రభు మనకు దయచేయను కాక. ఆమె రండి ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధ